నమస్తే అండి అందరికీ. బాలకృష్ణమయానంద స్వామి అంటారండి నన్ను. న్యాచురోపతిలో డిప్లొమా చేశాను. అలానే తమిళనాడు వెళ్ళి సిద్ధ వైద్యం నేర్చుకున్నాను సేలంలో. ఇప్పుడు మనకి గోశాల ఉందండి, లింగంపల్లి తెల్లాపూర్ పక్కన కొల్లూరులో గోశాల ఉంది. అలాగే మనకి ఇంకా తెలిసిన వాళ్ళ ఆశ్రమాల్లో కూడా నేను క్యాంప్స్ పెడుతుంటాను. ఒక 15-20 డేస్ క్యాంప్ పెడుతుంటాను. న్యాచురోపతి, హెర్బల్ మెడిసిన్, ఆ తర్వాత మసాజెస్, పంచకర్మ ఇవన్నీ కలిపి మనం క్యాంపులు పెడుతున్నాము. సో నా నంబరు 9490705896. ఇంకొకసారి అండి, 9490705896. నేను చెప్పబోయే విషయాలు 6 సూత్రాలండి. ఆరోగ్యానికి 6 సూత్రాలు. మొట్టమొదటిది, ఆరోగ్యానికి ప్రధానంగా కావాల్సింది మానసిక ప్రశాంతత. మనసు ప్రశాంతంగాను, నిష్కల్మషంగాను, నిర్మలంగాను ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. దీనికోసం ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధన అవసరం లేదనుకుంటే ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించాలి. ప్రకృతి నియమాలు అంటే ఉదయాన్నే లేవడం, పగలు పడుకోకుండా ఉండటం, చీకటి పడ్డాక తినకుండా ఉండటం, సాధ్యమైనంత త్వరగా పడుకోవడం. సో ఇది ప్రధానంగా. తర్వాత ఏ ఋతువులో ఆ ఋతువులో పండేటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్ ఇవి తినడం. అది కూడా పచ్చిగా ఉడకబెట్టినవి, వండినవి కాకుండా పచ్చిగా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు అవి మనం నట్స్ తీసుకోగలిగితే అది అమృతాహారం అనమాట. పురుగు మందులు, ఎరువులు వేయనటువంటి భూమిలో పండినటువంటి దేశీ విత్తనాలతో పండినటువంటి పంట నిజంగా అమృతాహారం పచ్చిగా తిన్నప్పుడు. అది మొదటి సూత్రం అండి. రెండోది, బాడీలోకి విష పదార్థాలు వచ్చి చేరుతున్నాయి. బాడీలో విష పదార్థాలు బయట నుంచి రాకపోయినా కూడా లోపల కూడా తయారవుతాయి. మనం తినే తిండి వలన డైజెషన్ సరిగా కాలేదనుకోండి, కాన్స్టిపేషన్ ఉందనుకోండి, దానివలన లోపల ఆమవాతం అనేది తయారవుతుంది. అది ఆ గ్యాసెస్ అనేవి విషమే అనమాట. అలాగే ఇప్పుడు మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, భూమి కూడా కలుషితమైంది కాబట్టి సో ఈ విష పదార్థాలన్నీ కూడా మనం వాటిలో పెరిగినటువంటి పంటలే మనం తింటున్నాము. మినరల్ వాటర్లో మినరల్స్ లేవు, దానిలో కెమికల్స్ ఉంటాయి, క్లోరిన్ ఇలాంటివి ఉంటాయి, కాబట్టి బ్లీచింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అన్నమాట. కాబట్టి ఇంతకు ముందు కంటే ఇప్పుడు శరీరాన్ని శుద్ధి చేసుకునేటువంటి అవసరం చాలా ఏర్పడింది. అంటే డీటాక్స్ చేసుకోవాలి. డీటాక్స్ చేసుకోవడానికి మూలికలు ఉన్నాయి, ఉపవాసం ఉపయోగపడుతుంది. అలాగే విరేచన క్రియ అంటాము, యోగాలో ఉండే క్రియలన్నీ కూడా ఉపయోగపడతాయి. అంటే సూత్రనేతి, జలనేతి, వమనము, తర్వాత శంఖ ప్రక్షాళన ఇవన్నీ ఉపయోగపడతాయి. మసాజ్ ఉపయోగపడుతుంది. ఎండలో కూర్చోవాలి, మసాజ్ చేసుకుని, నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుని ఎండలో కూర్చోవాలి, ఇవన్నీ ఉపయోగపడతాయి. దాంతోపాటుగా విరేచన క్రియ చేసేవాళ్ళం. అంటే చిట్ట ఆముదం అంటారు, ఇక్కడ ఆంధ్రాలో వంట ఆముదం అంటారు. దేశీ ఆముదం విత్తనాలతో దాన్ని వేయించి దంచి నీళ్ళలోకి వేసి మరగబెడితే వచ్చి చిట్ట ఆముదం తాగేవాళ్ళు. నెలకి కనీసం ఒకసారైనా తాగితే మోషన్స్ అవుతాయి, పేగులన్నీ క్లియర్ అవుతాయి. అది కూడా ఇప్పుడు ఒరిజినల్ ఆముదం, సంప్రదాయ పద్ధతిలో చేసినటువంటి ఆముదం దొరకట్లేదు. దొరికినా కూడా ఎవరు తాగట్లేదు, ఆ వాసనకి వాటికి తాగట్లేదు అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ డీటాక్స్కి ఆముదంలో ఒక 16 రకాల మూలికల్ని ఇన్ఫ్యూజ్ చేసి, ఆముదము, తర్వాత వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొద్దిగా జటామాంసి ఆయిల్ కలిపి దానిలో ఒక 16 రకాల మూలికలు ఇన్ఫ్యూజ్ చేసి తయారు చేస్తున్నాము. ఇది అమృత రసాయనం అంటారండి. ఇది తీసుకుంటే రోజు 1 స్పూను తీసుకుంటే ఖచ్చితంగా బాడీలో ఉండేటువంటి టాక్సిక్ మెటల్స్ కానీ, ఇతర విష పదార్థాలు, కెమికల్స్ ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మలమూత్రాలు, చెమట ద్వారా బయటకు వెళ్తాయి. తర్వాత వారానికి ఒకసారైనా మసాజ్ చేసుకుని, నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుని 1 గంట 2 గంటలు ఎండలో కూర్చోవాలి. సండే పూట అయినా కూడా కూర్చోవాలి. డి విటమిన్ డెఫిషియన్సీ చాలా ఉంది. B12 ఉంది, జింకు, తర్వాత B12 ఇలాంటివన్నీ కూడా చాలా డెఫిషియన్సీ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని కూడా ఆహారం ద్వారానే మనం తీసుకోవాలి. సరే, ఇప్పుడు డీటాక్స్ అయిపోయిన తర్వాత శరీరంలో ఉండే మలినాలని, విష పదార్థాలని బయటకు వెళ్ళిపోయిన తర్వాత దీనిలో భాగంగానే ఇది శరీరంలో ఉండేటువంటి పారాసైట్స్ అంటే పరాన్నజీవులని, రకరకాల పురుగులు అవి ఉంటాయి అన్నమాట. పేగుల్లో ఉంటాయి. ఒకసారి అవి లివర్ని వాటిని పట్టుకుని వాటిని రసం, దాని నుంచి రక్తం తాగేస్తుంటాయి. ఒకసారి బ్రెయిన్లో కూడా వెళుతుంటాయి. ఇవన్నింటినీ కూడా ఇది నిర్మూలిస్తుంది, చంపేసి బయటకు తీసుకొస్తుంది. ఆ తర్వాత అంటే ఎలిమినేటింగ్ పారాసైట్స్ అంటాం, లేకపోతే డీవార్మింగ్ అంటాం. డీవార్మింగ్కి మళ్ళీ మీరు ఏదైనా కెమికల్ వాడారనుకోండి, అంటే యాంటీబయాటిక్స్ లాంటివి పారాసైట్స్కి ఉన్నాయి, ఇంగ్లీష్ మెడిసిన్లో ఉన్నాయి.
కానీ అవన్నీ కూడా పాయిజన్స్ అనమాట. అవి వేసుకుంటే ఏమవుతుందంటే పురుగులతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా, గట్ బ్యాక్టీరియా కూడా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి అవి వాడకూడదు. మనకు పూర్వం నుంచి పెద్దవాళ్ళు వాడింది అవి టైం టెస్టెడ్ అంటాం, వాటిని టైం టెస్టెడ్ అవి వాడాలన్నమాట. ఆ తర్వాత పారాసైట్స్ అయిపోయిన తర్వాత శరీరానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీని సరి చేసుకోవడం కూడా ఆహారం ద్వారానే. ఆహారంలో లేవు కాబట్టి, భూమిలో లేవు కాబట్టి ఆహారంలో కూడా లేవు కాబట్టి మనం ఇప్పుడు అశ్వగంధ కానీ లేకపోతే శిలాజిత్ కానీ కొన్ని మూలికలు కానీ ఇస్తున్నాం. ఉదాహరణకు మీకు భృంగరాజు అంటే గుంటగలగ రాకులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది తీసుకోవాలి. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే నిద్ర రాదు. అలాగే క్రోమియం డెఫిషియన్సీ ఉంటే డయాబెటీస్ వస్తుంది. ప్రతి వ్యాధికి ఇవి కారణాలు అవుతున్నాయి. టాక్సిన్స్ కారణాలు అవుతున్నాయి, మెంటల్ టెన్షన్స్, టాక్సిన్స్, తర్వాత మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. ఈ 3 కారణాలు చాలా తీవ్రంగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని మూలికలు ఆహారం ద్వారానే స్వీకరించాలి. ఆ తర్వాత ఆకలిని ఎలా పెంపొందించుకోవాలి? ఆకలిని పెంపొందించుకోవడానికి మనకి ఆయుర్వేదంలో కానీ ప్రకృతి వైద్యంలో కానీ అనేక పద్ధతులు ఉన్నాయి. అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే ఆకలి పెరుగుతుంది. శొంఠి కషాయం తీసుకోవడం ద్వారా, మిరియాల కషాయం తీసుకోవడం ద్వారా, కారం పొడి కాకుండా మిరియాల పొడి వాడటం ద్వారా మన ఆహారంలో అది ఆకలి పెంపొందించుకోవచ్చు అన్నమాట. కాన్స్టిపేషన్ లేకుండా, మలబద్ధకం లేకుండా ఎప్పుడు మన ప్రేగులు అనేటివి క్లియర్గా ఉండాలి, నీట్గా ఉండాలి, కడిగినట్టుగా ఉండాలన్నమాట. సో ఆ ఉండాలంటే దాన్ని ఖచ్చితంగా మనం విరేచన క్రియ చేసుకోవాలి, అమృతాహారం తీసుకోవాలి, ఫైబర్ ఉండేటువంటి ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఫైనల్గా ఈ 6 సూత్రాలని కలిపి మనం ఏమంటామంటే ప్రాకృతిక జీవనం, న్యాచురల్ లివింగ్ అంటాం. న్యాచురల్ లివింగ్ అంటే న్యాచురల్ లివింగ్లో భాగాలే. ఈ డీటాక్స్ చేసుకోవడం కూడా న్యాచురల్ లివింగ్లో భాగమే. సో మూలికలు తీసుకోవడం కూడా మన చుట్టుపక్కలే ఉంటాయి. మూలికలు అంటే ఎంత దూరం పోనక్కర్లేదు. జామాకు, మామిడాకు దగ్గర నుంచి మన కంటికి కనిపించే చెట్లన్నీ కూడా మూలికలే. కాబట్టి వాటిని ఎలా వాడుకోవాలి ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాము, క్యాంపులు పెడతాము. 15 రోజుల నుంచి 20 రోజులు, నెల రోజులు కూడా ఉంటారు. మొత్తానికి క్యాన్సర్తో సహా ప్రతి దానికి చాలా తేలికగా సులువైన పరిష్కారాలు ఉన్నాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.